ఈరోజు ద్రవ్యం ద్రవ్యం యొక్క రకాలు, నిర్వచనాలు, ద్రవ్యం యొక్క విధులు. ఆధునిక ఆర్థిక వ్యవస్థలలో ద్రవ్యం యొక్క పాత్ర అత్యంత కీలకమైనది. అంటే ఈరోజు ఉన్నటువంటి ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థల యొక్క పురోగతి, పురోభివృద్ధి, మరి ఆర్థికాభివృద్ధి రేటు, ఉత్పత్తి రేటు, వినిమయం రేటు, వినియోగం రేటు, పంపిణీ రేటు, వీటన్నిటికీ కూడా కారణం ద్రవ్యం అనేది చలామణిలోకి రావడం. ద్రవ్యం చలామణిలోకి రాకపూర్వం వస్తు మార్పిడి పద్ధతి అమలులో ఉండేది. మరి వస్తు మార్పిడి పద్ధతి ఏ విధంగా అది కొనసాగించబడింది? కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చింది? అంటే సాధారణంగా ఒక వస్తువుకి బదులుగా మరొక వస్తువును మార్పిడి చేసుకోవడం. అంటే ఒక వ్యక్తికి ఒక వస్తువు అవసరం అనుకున్నప్పుడు అతను మరొక వస్తువుని తప్పనిసరిగా ఉత్పత్తి చేయడం కానీ, మరొక వస్తువుని అతను పొందేటువంటి వస్తువుకి బదులుగా మరొక వస్తువునికి బదులు అందించడం కానీ చేయవలసి వచ్చేది. సాధారణంగా ఒక వడ్రంగి, ఒక కార్పెంటర్ ఒక వుడెన్ ఫ్లాగ్, ఒక నాగలిని తయారు చేసి రైతుకు అందించడం. మరి రైతు ఈ వుడెన్ ఫ్లాగ్ని తీసుకున్నందుకు గాను వడ్రంగికి, కార్పెంటర్కి ధాన్యం బస్తాని బదులుగా ఇవ్వడం. దెర్ ఈస్ నో మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. ఎటువంటి ఈ రెండు వస్తువుల మధ్య ఎటువంటి ఇంకా ఇంటర్మీడియట్ వ్యవస్థ అన్నది లేదు. ఒక వస్తువుకు బదులుగా మరొక వస్తువుని ఎక్స్చేంజ్ చేసుకోవడం, మార్పిడి చేసుకోవడం, వినిమయం చేసుకోవడం. అంటే అది ధాన్యం రూపంలో కావచ్చు, వస్తువు రూపంలో కావచ్చు, ఇతరత్ర పశువుల రూపంలో కావచ్చు. ఎందుకంటే పూర్వకాలంలో ఇవి ఎక్కువగా మనుగడలో ఉన్నటువంటి అంశాలు. కాబట్టి ఒక వస్తువుకి బదులుగా మరొక వస్తువుని, ఒక ముడి పనిముట్టుకి బదులుగా మరొక ముడి సరుకుని, పశువులకి బదులుగా పశువులని, ఇలా మారకం చేసుకునే వాళ్ళు, మార్పిడి చేసుకునేవారు. కానీ అక్కడ ద్రవ్యం అనేది, ఒక ఇంటర్మీడియటరీ వ్యవస్థ అనేది అసలు లేదు, ఉండేది కాదు. కాబట్టి అనేకమైనటువంటి సమస్యలు ఉత్పన్నమయ్యేటివి. ఇది అంతా ద్రవ్యం ఏర్పడక ముందు ఉన్నటువంటి పరిస్థితి. మరి ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి సమస్యలు ఏర్పడేటివి అంటే సాధారణంగా రెండు వస్తువుల యొక్క వాటి యొక్క కొనుగోలు శక్తి, కొనుగోలు విలువ, వాటి యొక్క వస్తువుల యొక్క, సేవల యొక్క విలువ మరి సమానంగా చూడడం కష్టసాధ్యం. ఇక రెండవ అంశం ఏంటి అంటే, ఒక వ్యక్తి ఒక వస్తువుని పొందాలనుకుంటే అతను తప్పనిసరిగా మరొక వస్తువును కలిగి ఉండడం, లేదా మరొక వస్తువుని అతను అందించడం, సృష్టించడం, ఉత్పత్తి చేయడం, లేక అందుబాటులోకి తీసుకోవడం. ఈ విధంగా వివిధ వస్తువులని, అంటే వస్తువు మారకం, వస్తువు ఎక్స్చేంజ్, ఎక్స్చేంజ్ అంతే. ఒక వస్తువుకు బదులుగా మరొక వస్తువుని ఎక్స్చేంజ్ చేసుకోవడం, మార్పిడి చేసుకోవడం. వస్తువులు మాత్రమే ఇక్కడ
ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా పూర్వకాలంలో మామూలుగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలలో చూసినట్లయితే వడ్రంగితో పాటుగా చాలా మంది కుల వృత్తులకి కూడా ఈ రైతు ధాన్యం రూపంలోనే చెల్లించేవాడు. ప్రతి సంవత్సరం వాళ్ళ యొక్క సేవలు తీసుకున్నందుకు గాను, వాళ్ళ యొక్క వస్తువులు వాళ్ళు అందించినందుకు గాను. ఈ విధంగా మరి ఒక వస్తువుకు బదులుగా మరొక వస్తువుని ఎక్స్చేంజ్ చేసుకోవడాన్ని, మరి మార్పిడి చేసుకోవడాన్ని వస్తు మార్పిడి పద్ధతి అంటారు. ఇందులో వినిమయ విలువని వెలకట్టలేము, మరి అక్కడ వస్తువు యొక్క మరి వినిమయ సాధనాన్ని వెలకట్టలేము, దాని యొక్క కొలమానాన్ని తీసుకోలేము. ఎటువంటి ఇవన్నీ కూడా చాలా సమస్యలు ఉండేవి. ఎప్పుడైతే మరి ద్రవ్యం చలామణిలోకి వచ్చిందో, ద్రవ్యం చలామణిలోకి వచ్చిన తర్వాత మానవుని యొక్క అవసరాలు, మానవుని యొక్క ఆర్థిక కార్యకలాపాలు, వాటి విస్తరణ, పెరుగుదల ఎప్పుడైతే తీవ్రతరమైందో తప్పని పరిస్థితిగా ఒక వస్తువుకు బదులుగా మరొక వస్తువు స్థానంలో మరి ఒక మధ్యంతర ఒక సాధనాన్ని, ఒక వినిమయ సాధనాన్ని, ఒక విలువల కొలమానాన్ని, ఒక వస్తువు చెల్లింపుల సాధనాన్ని వాడకంలోకి తీసుకురావడం జరిగింది. మరి ఇప్పుడున్నటువంటి కరెన్సీతోనే ఈ ద్రవ్యం అనేది అంకురార్పణ జరిగిందా అంటే కాదు. మనకి సముద్రంలో దొరికేటువంటి కొన్ని మనం సాధారణంగా చెప్పుకుంటాం, కొన్ని జీలుగులు కావచ్చు, లేదా ఇంకా సముద్రంలో దొరికేటువంటి గవ్వలు కావచ్చు. అక్కడ మొదలైంది. అంటే ఒక వస్తువుకు బదులుగా మరొక వస్తువును మార్పిడి చేసుకునే సందర్భంలో ఏ విధంగా అతను గవ్వల రూపంలో కూడా మారకం చేసుకోవడం మొదలుపెట్టాడు. అక్కడి నుండి మరి నాణాలు ముద్రించుకోవడం, లేదా నాణాలని ఒక క్రమ పద్ధతిలో వాటికి ఒక రూపాన్ని ఇచ్చి వాటిని కొంత ద్రవ్య చలామణిగా కొద్ది రోజు కాలం పాటు తీసుకోవడం జరిగింది. అంటే ద్రవ్యంకి బదులుగా, వస్తు మార్పిడికి బదులుగా ద్రవ్యాన్ని ఇంకా చలామణిలోకి తీసుకున్నట్లయితే తప్పని పరిస్థితిగా ఇక ఆర్థిక అవసరాలు, ఇక్కడ ఆర్థిక కార్యకలాపాలు, వీటి యొక్క విస్తరణ అన్నది పెరగడం మొదలైనప్పటి నుండి. కాబట్టి మొదటిసారిగా ఇనుప నాణాలు కావచ్చు, రాగి నాణాలు కావచ్చు, లేదా ఇంకా సిల్వర్ నాణాలు కావచ్చు, బంగారు నాణాలు కావచ్చు, ఇతరత్ర నాణ్యాలు కావచ్చు, వీటన్నిటితోటి ముందుగా చలామణి జరిగింది వస్తువుల మార్పిడి పద్ధతికి ద్రవ్య ఆర్థిక వ్యవస్థకి, మానిటరీ వ్యవస్థకి మధ్యకాలం. మరి ఆ తర్వాత ఏం జరిగింది? ఇంకా కొంత మానవుడి యొక్క ఆలోచన విధానంలో మార్పు రావడం జరిగింది. ఆలోచన విధానంలోకి ఇంకా రూపకల్పన జరిగింది. మానవుడు కాబట్టి ఆ తర్వాత కాలక్రమంగా ఈ కరెన్సీని కూడా వాడకంలోకి తీసుకురావడం జరిగింది. అంటే కరెన్సీ ముద్రణ అన్నది కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే సాధారణంగా మరి అత్యంత విలువైనటువంటి మానవుడి చేత రూపొందించబడినటువంటి సాధనం ద్రవ్యం. ఆధునిక ఆర్థిక వ్యవస్థలలో మానవ జాతి శ్రేయస్సు కోసం, ఆర్థిక పురోభివృద్ధి కోసం దోహదకారిగా ద్రవ్యం కీలకమైనటువంటి పాత్రను పోషిస్తూ వస్తుంది. మరి ద్రవ్యానికి ఉన్న విశిష్ట స్థానం వలన ఆధునిక ఆర్థిక వ్యవస్థలు ద్రవ్యపరమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా మనం పిలుస్తూ వస్తున్నాం. ద్రవ్య ప్రమేయం లేకుండా ఏ ఆర్థిక ప్రమేయం సాధ్యం కాదు అని తెలుసుకున్నాం. అందుకే మరి ఏం చేశాం?
వస్తు మార్పిడి పద్ధతికి, బార్టర్ సిస్టమ్కి మనం స్వస్తి పలికినాం. అక్కడి నుండి ద్రవ్యం సృష్టికి పూర్వం మరి వస్తు మార్పిడి పద్ధతి అయితే ఏ విధంగా కొనసాగిందో దాని స్థానంలోనే మానిటరీ ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యపరమైనటువంటి ఆర్థిక వ్యవస్థ అనేది అంకురార్పణ జరిగింది. ఈ క్రమంలోనే ఒక వడ్రంగి తను ఉత్పత్తి చేసినటువంటి ఒక నాగలిని మరి అదే గ్రామంలో ఉన్నటువంటి ఒక రైతుకు లేదా పక్కన అతనికి పరిసరాలలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా అతను ఉత్పత్తి చేసినటువంటి నాగళ్లను అతను అందించేవాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా వాళ్ళు ఉత్పత్తి చేసినటువంటి వస్తువులనేటువంటి ధాన్యం కావచ్చు, ఇతరత్ర ఉత్పత్తి ఆహార పదార్థాలు కావచ్చు, వాటిని ఎవరికి, ఈ వడ్రంగికి అందించేవారు. అప్పుడు ఆర్థిక వ్యవస్థలో అక్కడ పరిమితమైనటువంటి కార్యకలాపాలు మాత్రమే కొనసాగాయి. అందుకే ద్రవ్యం చలామణిలోకి వచ్చిన తర్వాత చాలా త్వరితగతిన ప్రపంచ దేశాల అభివృద్ధి అన్నది సాధ్యమైంది. త్వరితగతిన సత్వర ఆర్థిక అభివృద్ధి అన్నది సాధ్యమైంది. సమ్మిళిత వృద్ధి సాధ్యమైంది. ఎందుకోసం ఈ 3 అంశాలను మనం పరిగణలోకి తీసుకుంటున్నాం అంటే, అసలు ఏ ప్రక్రియకైనా ద్రవ్యం అనేది అత్యంత కీలకమైనటువంటి అంశంగా మనం పరిగణిస్తూ వస్తున్నాం. కాబట్టి మరి ఈరోజు ఇంతటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు, భారతదేశ ఆర్థిక వ్యవస్థతో పాటుగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఇంతటి పురోగతిని సాధించాయి అంటే దానికి ముఖ్య కారణం ద్రవ్యం చలామణిలోకి రావడం. ద్రవ్యం చలామణిలోకి రాకుండా ఇంత ప్రపంచ దేశాల ఆర్థికాభివృద్ధిని మనం ఊహించలేము, మనం చూడలేము. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా మరి ద్రవ్యపరమైనటువంటి ఆర్థిక వ్యవస్థలుగా రూపాంతరం చెందుతూ వచ్చాయి. అంటే ద్రవ్యం అన్నది ఒక కీలకమైనటువంటి అంశంగా ఏర్పాటు చేయబడింది. కాబట్టి ఎప్పుడైతే ఈ వస్తు మార్పిడి పద్ధతికి మనం స్వస్తి పలికామో అక్కడి నుండి ఏం చేసుకుంటూ వచ్చినాం అంటే, ఇంకా మనం వస్తు మార్పిడి స్థానం లోపల ద్రవ్యాన్ని వినిమయ సాధనంగా, విలువల కొలమానంగా ద్రవ్యాన్ని చలామణిలోకి తీసుకొచ్చాం. వినిమయ సాధనం, విలువల కొలమానం, ఇంకా భవిష్యత్తు చెల్లింపుల ప్రమాణంగా, ఇంకా మూలనిధిగా, ఇంకా ఇలా అన్ని పాత్రలు కూడా ద్రవ్యం పోషిస్తూ వస్తుంది. అందుకే క్రౌదర్ అనే ఆర్థిక శాస్త్రవేత్త ఒక మాట చెప్తాడు, మనీ ఈజ్ వాట్ మనీ డస్. మనీ ఈజ్ వాట్ మనీ డస్ అంటే, ఏదైతే ద్రవ్యంగా దాని విధులు చలామణి ఇస్తుందో, చలామణిలోకి లక్షణాలు కలిగి ఉంటుందో, ద్రవ్యం యొక్క లక్షణాలు కలిగి ఉంటుందో, ద్రవ్యం యొక్క విధులు పరిపూర్ణంగా పాటిస్తుందో అదే ద్రవ్యం అంటాడు క్రౌదర్. ఇంకా సెలిగ్మన్ ప్రకారం ఏ వస్తువు అయితే సర్వాంగీకారం పొందుతుందో ప్రజలందరి చేత సర్వాంగీకారం ఏదైతే పొందుతుందో అదే ద్రవ్యం అంటాడు సెలిగ్మన్. ఇంకా ఒక అడుగు ముందుకేసి కీన్స్ పరపతి ఒప్పందాలకు, ధర ఒప్పందాలకు చెల్లించే సాధారణ ఒక కొలమానం కొనుగోలు శక్తి. ధర ఒప్పందాలకు మరియు పరపతి ఒప్పందాలకు మరి చెల్లించేటువంటి ఒక సాధారణ ఒక సాధనం లేదా కొలమానం కొనుగోలు శక్తి ద్రవ్యం అంటాడు కీన్స్. అంటే ఇలా కొనుగోలు చేసేటువంటి ఒక శక్తి కల్పించేదే ద్రవ్యం అంటాడు కీన్స్. అంటే ఇందులో వినిమయ సాధనం ఉంటుంది,
విలువల కొలమానం ఉంటుంది, భవిష్యత్తు చెల్లింపుల ప్రమాణం ఉంటుంది, మూల నిధి ఉంటుంది. ఈ అంశాలన్నీ కూడా కీన్స్ తన నిర్వచనంలో ఇమిడించాడు. ఇక క్రౌథర్ అయితే ఏదైతే వినిమయ సాధనంగా తన యొక్క విధులు నిర్వహిస్తుందో, సర్వాంగీకారం పొందుతుందో అదే ద్రవ్యం అంటాడు. మనీ ఈజ్ వాట్ మనీ డస్. మనీ ఈజ్ వాట్ మనీ డస్. అందుకే మనం సాధారణంగా అప్పుడప్పుడు మనీని గాడ్ డేస్ అంట, దైవత్వం అంట. అంటే నిజంగా మనీలో దైవత్వం కూడా ఇమిడి ఉంది అని చూస్తుంటాం. ముఖ్యంగా మన భారతదేశం సాంప్రదాయంలో, మనలాంటి మరి దేశంలో మనం కరెన్సీలో కూడా ఒక దైవత్వాన్ని చూస్తూ ఉంటాం. ఎలా? చిన్న ఎగ్జాంపుల్ తోటి మనం వివరించవచ్చు. ఒక ఏదైనా చిన్న పేపర్ కింద పడింది అనుకుందాం మన పాకెట్లో నుండి. ఆ పేపర్ కింద పడ్డప్పుడు దాన్ని మామూలుగా తీసి మనం మన పాకెట్లో మళ్ళీ పెట్టేస్తాం, లేదా దాన్ని సేమ్ ప్లేస్లో పెట్టేస్తాం. కానీ అదే మన పాకెట్లో నుండి కరెన్సీ నోటు కానీ, కరెన్సీ నోటు అది 1 రూపీ కానీ, 100 రూపీస్ కానీ, 500 రూపీస్ కానీ, నాణ్యం కానీ మన పాకెట్లో నుండి కింద పడిపోయినప్పుడు మనం తీసి దానిని ఇలా మనం కళ్ళకద్దుకుంటాం. కారణం ఏంటి అంటే కరెన్సీలో కూడా మనం దైవత్వాన్ని చూస్తూ వస్తున్నాం. అంటే వాస్తవానికి ఇది మన పూర్వీకుల నుండి మనకు వచ్చిందిగా మనం చూడవచ్చు. మన సంస్కృతి, మన సాంప్రదాయాలను మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప అంశంగానే చూడవచ్చు. అంటే వివిధ ఆర్థిక వ్యవస్థల యొక్క అభివృద్ధికి కారణం, పురోభివృద్ధికి, ఆర్థిక అభివృద్ధి రేటుకు కారణం ద్రవ్యం అని చెప్పవచ్చు. ఇంతటి దైవత్వం కలిగినటువంటి ఈ ద్రవ్య వలననే ఈరోజు ప్రపంచ దేశాలు మరి ఇంతటి ఆర్థిక పురోభివృద్ధిని, ఆర్థిక అభివృద్ధిని మరి సమం చేశాయి, సాధించాయి. ఈరోజు ఉన్నటువంటి ఆర్థిక కార్యకలాపాలు అన్లిమిటెడ్. అంటే ఇక అనంతమైనటువంటి ఈ ఆర్థిక కార్యకలాపాలన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో ఎంతో మరి పరిపక్వత సాధించినటువంటి ఈ సమాజానికి ఒక క్రమ పద్ధతిలో మరి అందించేది ద్రవ్యం. ద్రవ్యం చలామణిలోకి రాకపూర్వం మరి పరిమితమైనటువంటి ఆర్థిక కార్యకలాపాలని చూసాం. కానీ ద్రవ్యం చలామణిలోకి వచ్చిన తర్వాత మరి ఎంత మనం ఆర్థిక అభివృద్ధిని సాధించగలిగాం, ఎంత ఆర్థిక కార్యకలాపాల విస్తరణ జరిగింది. వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవల రంగం మరి ఎంతటి మరి అభివృద్ధిని సాధించాయి. ఈ అభివృద్ధికి ముఖ్య కారణం, మూల కారణం ఏదైనా ఉందా అంటే అది ద్రవ్యం చలామణిలోకి రావడం. చలామణిలోకి వచ్చిన తర్వాత ఆర్థిక కార్యకలాపాల విస్తరణ జరగడం సాధ్యమైంది. అదే వస్తు మార్పిడి పద్ధతిలో అనేకమైనటువంటి లొసుగులు ఉండేటివి. ఒక వస్తువుని మనం మరొక వస్తువుకి బదులుగా అందించడం వలన రెండు వస్తువుల యొక్క మరి కొనుగోలు శక్తి సమానంగా లేకపోవడం, రెండు వస్తువుల యొక్క విలువలు సమానంగా లేకపోవడం, మనకు ఎదుటి వ్యక్తి ఇచ్చేటువంటి వస్తువు మనకు అది అవసరం ఉందా లేదా అనేది కూడా మనం ఆలోచించవలసినటువంటి సందర్భం వచ్చేది. కానీ తప్పని పరిస్థితిగా మనం ఒక వస్తువుని మరొక వ్యక్తికి అందించాలి అన్నా, ఎదుటి వ్యక్తి మనకొక వస్తువుని అందించాలి అన్నా అది వస్తు రూపంలో మాత్రమే సాధ్యమయ్యేది. కాబట్టి ఈ ఎన్నో రకమైనటువంటి జటిలమైనటువంటి మరి సమస్యలు చావి చూసాం మన పూర్వీకులు, మన పూర్వీకులు. అంటే సాధారణంగా ద్రవ్యం చలామణిలోకి వచ్చిన తర్వాత మరి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, పట్టణ ఆర్థిక వ్యవస్థ మరి అత్యంత
త్వరితగతిన అభివృద్ధిని సాధించడం, పురోభివృద్ధిని సాధించడం సాధ్యమైంది. అంటే సాధారణంగా ఇంతటి అభివృద్ధి అన్నది దీనికి మూల కారణం అన్నది ద్రవ్యం చలామణిలోకి రావడం అనేది మాత్రమే మనం చెప్పుకోవచ్చు. అంటే సాధారణంగా ద్రవ్యం యొక్క విధులని, మరి ప్రాథమిక విధులని, అనుషంగిక విధులని, ఇక ద్వితీయ విధులని, ఇతరత్ర విధులని కూడా చెప్పుకోవచ్చు. ప్రాథమిక విధులలో వినిమయ మాధ్యమని, ఇక తర్వాత మూల్య కులమానం లేదా విలువల కులమానం అని చెప్పుకుంటాం. మరి ద్వితీయ విధులలో వాయిదా చెల్లింపుల ప్రమాణమని, ఆ తర్వాత విలువల విక్షేపణమని, అంటే స్టోర్ ఆఫ్ వాల్యూగా, విలువల బదిలీగా చెప్తూ ఉంటాం. మరి అనుషంగిక విధులలో అంటే ధరల ఆధారానికి ఏది ఆధారం, మరి జాతీయ ఆదాయ పంపిణీకి ఏది ఆధారం, ఉపాంత ప్రయోజనం మరియు ఉపాంత ఉత్పాదకతలకు సమీకరణకి ఏది ఆధారం, ఇవన్నీ కూడా ప్రగతి విధానానికి ఏది ఆధారం, ఇవన్నీ కూడా ఈ అంశాలకి వస్తాయి. ఇంకా ఇతరత్ర విధులలో ద్రవ్యం తిరిగి చెల్లించే శక్తి కొనుగోలుకు సాగించుటలో ఉన్నటువంటి దోహదం ఎంతవరకు ఉంటుంది, మరి ద్రవ్యం సాధారణ కొనుగోలు శక్తి ప్రతినిధిగా ఉంటుంది, ద్రవ్యం మూలధనానికి ద్రవ్యత్వాన్ని కలిగిస్తుంది అని ఇవన్నీ కూడా ఇతరత్ర విధులలో చూస్తూ ఉంటాం. అంటే సాధారణంగా మరి ద్రవ్యం అనేది విలువల కొలమానం, వినిమయ మాంద్యం, ఇవి రెండు కూడా ప్రాథమికమైనటువంటి విధులు, అత్యంత ప్రాథమికమైనటువంటి విధులు. అంటే ఎందుకోసం అంటే మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. ఒక ధాన్యం బస్తా, ఒక రైస్ బ్యాగ్ విలువ ఒక 2000 రూపీస్గా చెప్పుకుంటాం. ఒక వీట్ బ్యాగ్ విలువని ఒక 2500 రూపీస్గా చెప్తూ ఉంటాం. అంటే వాటి యొక్క విలువలని వాటి యొక్క డిమాండ్ సప్లైకి అనుగుణంగా వాటి యొక్క ధరలను నిర్ణయిస్తూ ఉంటాం. ఇదంతా కూడా ద్రవ్యం ఉంది కాబట్టి ద్రవ్య రూపంలో చెప్పడం సాధ్యమే. కాబట్టి వినిమయ మాంద్యం అన్నది అత్యంత కీలకమైనటువంటి విధిగా చెప్పవచ్చు. మరి ఇందులో ద్రవ్యం సర్వ అంగీకార లక్షణం కలిగి ఉండడం, ఆర్థిక వ్యవస్థల్లోనూ లేదా వస్తు సేవల ద్రవ్య రూపంలోనే కాకుండా మరి వినిమయాలు నిర్వచించడం, ఆధునిక ద్రవ్య వినిమయం విధానంలో అన్ని వస్తు సేవల ధరలు ద్రవ్య రూపంలో మనం చెప్పగలుగుతున్నాం. అన్ని వస్తు సేవల యొక్క ధరలు మనం ద్రవ్య రూపంలో నిర్వచించగలుగుతున్నాం. కాబట్టి ఈ వినిమయ మాధ్యమం అన్నది అత్యంత కీలకమైనటువంటి విధిగా మనం చూడవచ్చు. అందుకే కీన్స్ అంటాడు. ఏమంటాడు కీన్స్ అంటే పరపతి ఒప్పందాలకు మరియు ధర ఒప్పందాలకి, పరపతి ఒప్పందాలకి మరియు ధర ఒప్పందాలకి కొనుగోలు శక్తిని అత్యంత కీలకమైనది, అది ద్రవ్యం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అంటాడు కీన్స్. కాబట్టి ఈ వినిమయ మాధ్యం అనేటువంటి ఒక విధిని కూడా కీన్స్ తన యొక్క నిర్వచనంలో ఇమర్చుకున్నాడు. అంటే వినిమయ మాధ్యం కావచ్చు, విలువల కొలమానం కావచ్చు, ఇవి రెండు లేకుండా ద్రవ్యం యొక్క విధిని నిర్వర్తించడం సాధ్యం కాదు. ఒకవేళ నిర్వర్తించినా కూడా దాని ద్రవ్యంగా పిలవడం సాధ్యం కాదు. కాబట్టి ఇవి రెండు అంశాలని, ఇవి రెండు విధులని ద్రవ్యం విధులలో నుండి అత్యంత ప్రాథమికమైనటువంటి విధులుగా నిర్వచించారు మన అర్థశాస్త్రవేత్తలు. అంతేకాకుండా ప్రస్తుతం ద్రవ్య ఉపయోగం మరి దాని యొక్క అమ్మకాలు కొనుగోళ్ళు, వస్తువుల యొక్క అమ్మకాలు కొనుగోళ్ళు, మరి వినిమయం, వినియోగం, వినిమయం, ఉత్పత్తి, పంపిణీ, వివిధ అంశాలలో మరి వినిమయ మాధ్యానికి ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి అంశం. ఈ అంశాలన్నీ కూడా వినిమయ మాధ్యంతో ముడిపడి ఉన్నవి. ముందుగా అన్ని రకాల, అందుకే చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నామంటే అన్ని రకాలైనటువంటి వస్తువుల యొక్క విలువలని ధరల రూపంలో చెప్పడానికి వీలవుతుంది అనుకున్నాం. అది ద్రవ్యం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అనుకున్నాం. కాబట్టి ఇక్కడ అన్ని వస్తువుల యొక్క ధరలను ఎప్పుడైతే మనం విలువలని ధరల రూపంలో చెప్తున్నామో, ద్రవ్య రూపంలో చెప్తున్నామో, ఈ విధంగా ద్రవ్యం మరి వస్తువునైనా
లేదా ఎప్పుడైనా ఎక్కడైనా కొనుగోలు చేసుకోవడానికి మనకు వీలవుతుంది. ఒక వస్తువుని కొనుగోలు చేయాలి అన్నా, ఒక పరికరాన్ని, ఒక యంత్రాన్ని, ఒక మిషన్‌ని, ఎలాంటి వస్తువునైనా ఎక్కడైనా మనం కొనుగోలు చేయడానికి వినిమయ మాధ్యమం అన్నది అత్యంత కీలకమైనటువంటి అంశంగా మనం చూస్తున్నాం. చిన్న చిన్న ధరలలో యొక్క ఆంతరం ఉండవచ్చు కానీ, దాని ఒక విధిలో మాత్రం ఎటువంటి డిఫికల్టీస్ లేకుండా ఇది ప్రాథమిక విధిగా మనం చూస్తున్నాం. అంటే కొనుగోలు అమ్మకాలు ఎక్కడనైనా, ఏ ప్రాంతంలోనైనా, మరి ఏ అంశంలోనైనా, ఏ వస్తువునైనా, ఏ ప్రాంతంలోనైనా, ఏ దేశంలోనైనా కూడా మనం ద్రవ్య రూపంలో దాని యొక్క విలువని చెల్లించడానికి ద్రవ్యం అన్నది మరి వినిమయ మాధ్యంగా పనికొస్తుంది. అందుకే ఏమనుకున్నాం, ఒక వస్తువు యొక్క ధరని, ఒక ఎగ్జాంపుల్‌గా చెప్పినాం. ఒక రైస్ బ్యాగ్ విలువని 2000 రూపీస్‌తో పోల్చినాం, వెలకట్టినాం. ఒక వీట్ బ్యాగ్ విలువని 2500 రూపీస్‌తో విలువ కట్టినాం. ఇది అమ్మకాలు కొనుగోలు జరగడానికి ఇది సత్వరమైనటువంటి ప్రాథమిక విధిగా మనం చెప్తాం జరిగింది. ఈ విధిలో అనుసరించే కీన్స్ తన యొక్క నిర్వచనాన్ని కూడా డిఫైన్ చేశాడు, నిర్వచనాన్ని కూడా రూపొందించాడు. అంటే సెలిగ్మన్ కావచ్చు, క్రౌదర్ కావచ్చు, కీన్స్ కావచ్చు, రాబిన్సన్ కావచ్చు, మరి వీళ్ళందరి యొక్క నిర్వచనాల యొక్క మూలం ఏంటి అంటే, ప్రాథమిక విధులు అన్నవి తప్పనిసరిగా ఉండాలి. ఒకటి సర్వాంగీకారం ఉండాలి, 2 వినిమయ మాధ్యంగా విలువల కొలమానంగా ఉండాలి. ఇంకా అంతేకాకుండా ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి అని అనుకున్నప్పుడు సర్వాంగీకారం కలిగి ఉండాలి, మన్నిక కలిగి ఉండాలి. అంటే మన్నిక అంటే త్వరితగతిన దాని యొక్క రూపాన్ని మార్చుకోవడం, రూపాన్ని చేంజ్ చేసుకోవడం ఉండకూడదు. ఇంకా అందరి గుర్తింపు కలిగి ఉండాలి, మన్నిక కలిగి ఉండాలి. ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తరలించడం కానీ, దాన్ని మార్చడం కానీ, మార్పుకు సాధ్యం కావాలి, సులభం ఉండాలి. ఇటువంటి అన్ని లక్షణాలను కూడా కలబోసుకుంది ద్రవ్యం. కాబట్టి ద్రవ్యాన్ని దైవత్వంతో కూడా మనం పోల్చడం జరిగింది, చెప్పుకోవడం జరిగింది. గాడ్డెస్ అంట. ఆ తర్వాత మూల్య కొలమానం లేదా విలువల కొలమానం, మెజర్ ఆఫ్ వాల్యూ. అంటే ఒక వస్తువుకు బదులుగా మరొక వస్తువునైతే ఎలా ఇచ్చాము, ఒక వస్తువుకు బదులుగా దాని యొక్క విలువను ద్రవ్య రూపంలో ఎలా చెప్పామో, ఇవి 2 విధులు కూడా అత్యంత ప్రాథమికమైనటువంటివి. విలువల కొలమానం, వినిమయ మాధ్యం. ఈ విలువల కొలమానం కానీ, వినిమయ మాధ్యం కానీ, ఈ 2 అంశాలు కూడా, అంటే ద్రవ్యం మరి వినిమయ మాధ్యంగా వ్యవహరిస్తుంది, అలాగే విలువల కొలమానంగా కూడా వ్యవహరిస్తూ వస్తుంది. అంటే వినిమయ మాధ్యం అనుకున్నప్పుడు ఏం చెప్పుకుంటున్నాం, ఒక వస్తువుకు బదులుగా, ఇప్పుడు బార్టర్ సిస్టమ్ ప్రకారంగా, వస్తు మార్పిడి పద్ధతి ప్రకారంగా ఒక రైతు ఒక ధాన్యం బస్తని వడ్రంగికి నాగలికి బదులుగా చెల్లించడం. కానీ ఇక్కడ ఏమవుతుంది, వడ్రంగి నాగలి విలువను ద్రవ్య రూపంలో చెప్పడం, రైతు ధాన్యం బస్త విలువని, రైస్ బ్యాగ్ విలువని ద్రవ్య రూపంలో చెప్పడం సాధ్యమవుతుంది. అంటే ఇక్కడ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది ఒకటి వచ్చింది, దాన్ని వినిమయ మాధ్యమం. ఒక మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే అందుకే మన క్రౌదర్ కూడా ఒక మాట అంటాడు ద్రవ్యం గురించి, ఒక మధ్య దళారిగా పనిచేస్తుంది అంటాడు. మధ్య దళారిగా అంటే చూడండి, 2 వస్తువులని మనం పొందాలి అనుకున్నప్పుడు, లేదా ఈ వినిమయాలు, ఈ అమ్మకాలు కొనుగోలు చాలా సులభతరం కావడానికి ద్రవ్యమే కీలకమైనటువంటి అంశం. కాబట్టి వాళ్ళు క్రౌదర్ అనే ఆర్థిక శాస్త్రవేత్త ఇది ఒక మధ్య దళారీ వ్యవస్థ, ద్రవ్యం అనేది ఒక మధ్య దళారీగా కూడా దాని యొక్క విధిని నిర్వహిస్తుంది అన్న, మధ్య దళారీ వ్యవస్థగా దాని యొక్క విధిని నిర్వహిస్తుంది అన్నాడు క్రౌదర్. అంతేకాకుండా
కీన్స్ కావచ్చు, సెలిగ్మన్ కావచ్చు, రాబిన్సన్ కావచ్చు, క్రౌదర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ ద్రవ్యం యొక్క విధులలో మరి వినిమయ మాధ్యం, విలువల కొలమానం ఇవి 2 కూడా ప్రాథమిక విధులలో అత్యంత కీలకమైనవి అని చెప్పడం జరిగింది. అందులో ఒక వస్తువు యొక్క విలువని ఒక టేబుల్ కావచ్చు, ఒక చైర్ కావచ్చు, ఒక రైస్ బ్యాగ్ కావచ్చు, ఒక వీట్ బ్యాగ్ కావచ్చు, ఒక 2 వీలర్ కావచ్చు, ఒక కుర్చీ కావచ్చు, ఒక బెంచ్ కావచ్చు, ఒక స్టూల్ కావచ్చు, ఏది అయినా కావచ్చు, ఒక వాచ్ కావచ్చు. ఏ వస్తువు యొక్క విలువనైనా ద్రవ్య రూపంలో చెప్పడానికి వీలవుతుంది ద్రవ్యం ద్వారా మాత్రమే. కాబట్టి ఈ ద్రవ్యాన్ని విలువల కొలమానం, వినిమయ మాధ్యం అని 2 రకాలుగా 2 ప్రాథమిక విధులుగా మనం వ్యాఖ్యానించడం జరిగింది. ఒక వస్తువుకు బదులుగా అంటే ఇక్కడ వస్తువు మనీ వస్తువు ఉంటుంది. ఇక్కడ వస్తువు విలువ వస్తువు ఉంటుంది. అంటే వస్తువు అనేది మరి ద్రవ్యంలోకి మార్చుకొని ఆ ద్రవ్యాన్ని తిరిగి మళ్ళీ తనకు కావలసినటువంటి వస్తువులని కొనుగోలు చేసుకోలేదు. అలా కొనుగోలు చేసుకోవడం ద్వారా ఆర్థిక వ్యవస్థ ఒక పటిష్టమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందుతూ వచ్చింది. ఆర్థిక కార్యకలాపాలు విస్తృత స్థాయిలో పెరుగుతూ వచ్చాయి. ఆర్థిక కార్యకలాపాల విస్తరణ చాలా ర్యాపిడ్గా, చాలా స్పీడ్గా అభివృద్ధి చెందుతూ వచ్చింది. దానికి ముఖ్య కారణం విలువల మాంద్యం, తర్వాత వినిమయ మాంద్యం, తర్వాత విలువల కొలమానం. ఇవి 2 కూడా ప్రాథమిక విధులలో భాగమే. అంటే ఏదైతే ఒక యూనిట్ మరి వస్తువుని తీసుకున్నా లేదా వివిధ వస్తువుల యొక్క విలువలని పోల్చడం కోసం, వాటి యొక్క మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలుసుకోవడం కోసం, మరి వాటి యొక్క ధరలని ఇక్కడ విలువలని మనం ధరల రూపంలో చెప్పడం కోసమే ఇక్కడ వినిమయ సాధనం అనేది అత్యంత కీలకమైనటువంటి ఫంక్షన్గా, విధిగా మనం చెప్పవచ్చు. విలువల కొలమానం విధి, ద్రవ్యం, వినిమయం, మాంద్యం, విధి, ఫలితం. అంటే వినిమయ సాధనంగా ద్రవ్యం ఉపయోగించబడటానికి వలన ప్రతి వస్తువుకు ధరను నిర్ణయించడం జరుగుతుంది. అంతేకాకుండా 2 వివిధ పరస్పర ఆధారితాలు కూడా 2 వివిధ పరస్పర ఆధారితాలు కూడా. అంతేకాకుండా వాస్తవానికి ఈ 2 విధులు ఒకే సమయంలో నిర్వర్తించబడతాయి. అంటే ఎట్లా నిర్వహించబడతాయి అంటే ఒక వస్తువు ఉంటుంది, మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ ఉంటుంది, అక్కడ విలువల వినిమయ మాధ్యం ఉంటుంది. ఆ వినిమయ మాధ్యంలోనే విలువల కొలమానం కూడా ఇమిడి ఉంటుంది. అప్పుడే దానికి మనం ధర రూపంలో, ద్రవ్య రూపంలో మనం ద్రవ్యాన్ని చెల్లిస్తాం. ఈ చెల్లించినటువంటి ద్రవ్యాన్ని మళ్ళీ తిరిగి ఆ వ్యక్తి అతనికి కావలసినటువంటి వస్తు సేవల పైన, వస్తువు పైన, వినియోగం పైన ఖర్చు పెడుతూ ఉంటాడు. ఇలా ఆర్థిక కార్యకలాపాలు విస్తృతం చేయబడ్డాయి. ఆర్థిక కార్యకలాపాలు విస్తృతం చేయబడ్డ కొలది ఆర్థిక అభివృద్ధి పెరుగుతూ వచ్చింది. ద్రవ్యపరమైనటువంటి ఆర్థిక వ్యవస్థలు రూపాంతరం చెందుతూ వచ్చాయి, స్ట్రెంథింగ్ చేయబడ్డాయి. పటిష్టమైనటువంటి ఒక ఆర్థిక వ్యవస్థని ఉత్పత్తి, వినియోగం, వినిమయం, పంపిణీ, అమ్మకాలు, కొనుగోలు విస్తృతం చేయబడ్డాయి. ఉత్పత్తి కారకాలకి డిమాండ్ పెరుగుతూ వచ్చింది. శ్రమకి, మూలధనానికి, భూమికి విలువ పెరుగుతూ వచ్చింది. ఇప్పుడున్నటువంటి ఇంతటి ఆర్థిక కార్యకలాపాలు, అనంతమైనటువంటి ఈ ఆర్థిక కార్యకలాపాలన్నీ కూడా మరి కేవలం ద్రవ్యం మీద మాత్రమే ఆధారపడి పనిచేస్తున్నాయి. అంటే సాధారణంగా మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో కూడా జర్మనీ ద్రవ్యోల్బణ పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు దాని ఫలితంగా విపరీతమైనటువంటి అక్కడ ధరలు విపరీతంగా పెరగడం. దాని ద్వారా జర్మనీలో కూడా మార్కు విలువ వేగంగా పెరుగుతూ వచ్చింది. అప్పుడు విదేశీ కరెన్సీ విలువలు నిశ్చలంగా ఉండడం కారణంగానే 1923-24 సమయంలో జర్మనీలో అమెరికా డాలర్, స్విట్జర్లాండ్ ఫ్రాంక్ మూల్యం కొలమానంగా వ్యవహరించబడింది. అంటే ఇక్కడ ఒక దేశంలోని మరి అంతర్గత పరిస్థితులు కూడా మరి
ఆ దేశ కరెన్సీ వివిధ దేశాల యొక్క కరెన్సీని ప్రభావితం చేసేంత దిశగా వాటి యొక్క విలువలు మరి పెరగడం, తగ్గడం, ఆ దేశ ఆర్థిక వ్యవస్థని పటిష్టం చేయడం, ఒక పటిష్టవంతమైనటువంటి ఆర్థిక వ్యవస్థ రూపాంతరం చెందడం ఈరోజు మనం న్యూస్ పేపర్లో చూస్తూ వస్తున్నాం. మన యొక్క భారతదేశం యొక్క రూపాయి కూడా దాదాపుగా 30 నుండి 35 దేశాలు మరి విదేశీ చెల్లింపుల ప్రమాణంగా మరి అంగీకరించడానికి ముందుకొచ్చాయి. అంటే డిమాండ్ పెరగడం, రూపాయికి కూడా డిమాండ్ పెరగడం, భారతదేశంలో చలామణిలో ఉన్నటువంటి రూపాయికి కూడా మరి అంతర్జాతీయంగా మరి అన్ని దేశాలలో దాదాపుగా 30 నుండి 35 దేశాలు కూడా అంతర్జాతీయ మరి కరెన్సీగా భారత రూపాయిని గుర్తించడానికి ముందుకొచ్చాయంటే దాని యొక్క విలువ డిమాండ్ పెరగడం అనేది మనం చూడవచ్చు. ఇక డిమాండ్ సప్లైలు అన్నది మనం తదనంతరం మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసుకోవచ్చు. ఇక్కడ ద్వితీయ విధులలో తర్వాత వాయిదా చెల్లింపుల ప్రమాణం, స్టాండర్డ్ ఆఫ్ డిఫర్డ్ పేమెంట్ అంట. వాయిదా చెల్లింపుల ప్రమాణం అంటే ద్రవ్యంలోనూ వాయిదా చెల్లింపుల ప్రమాణంగా కూడా పరిగణించబడుతుంది. అంటే వర్తమాన కాలంలో జరిగే లావాదేవీలు, తర్వాత భవిష్యత్తులో జరిగేటువంటి లావాదేవీలు, వర్తమాన కాలంలో జరిగేటివి, భవిష్యత్తులో చేసేటువంటి చెల్లింపులు కావచ్చు, లేకుంటే లావాదేవీలు కావచ్చు, వీటన్నీ కూడా ద్రవ్యం ద్వారానే సాధ్యమవుతుంది. ద్రవ్యమే ఇది కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. కాబట్టి వాయిదా చెల్లింపుల ప్రమాణంగా ద్రవ్యాన్ని మనం పిలుస్తూ వస్తున్నాం. ద్రవ్యం వస్తువుల విలువను కొలవడానికి కాకుండా రుణాలు లెక్కించడానికి, మరి ఇవ్వడానికి, మరి భవిష్యత్తులో ఇస్తారని చేసేటువంటి వాగ్దానానికి కూడా రుణం, ఆ రుణాల యొక్క వాయిదా చెల్లింపులని మరి ద్రవ్యం కలిగి ఉండటం అంటే ఒక స్టెబిలిటీ కలిగి ఉండటం. అంటే ఇది కూడా ఒక లక్షణం. మన్నిక కలిగి ఉండటం, స్టెబిలిటీగా ఉండటం, స్థిరత్వం కలిగి ఉండటం, మన్నిక కలిగి ఉండటం, మనం భద్రపరచుకోవడానికి వీలుగా ఉండటం, సర్వాంగీకారం పొందడం, ఇవన్నీ కూడా ద్రవ్యానికి ఉండవలసినటువంటి ముఖ్యమైన మొదటి లక్షణాలు. అందులో ఈ ద్వితీయ విధులలో వాయిదా చెల్లింపుల ప్రమాణం, స్టాండర్డ్ ఆఫ్ డిఫర్డ్ పేమెంట్స్ అంటారు. అంటే రుణాలు భవిష్యత్తులో కావచ్చు, వర్తమానంలో కావచ్చు, మరి ఈ చెల్లించేటువంటి వాటి యొక్క విలువలు యొక్క చెల్లింపులన్నీ కూడా ఈ విధంగా ఉంటాయి అన్నది వాయిదా చెల్లింపుల ప్రమాణాన్ని ముఖ్యమైనటువంటి అంశంగా తీసుకుంటాం. ఇది ద్వితీయ విధులలో చూస్తూ ఉంటాం. అంటే ఇతర వస్తువులతో పోల్చినప్పుడు ద్రవ్యం యొక్క విలువ స్థిరంగా ఉండటం, ద్రవ్యం ఇతర వస్తువుల కంటే నాణ్యత గలదిగా మనం చూడటం, సాధారణ ఆమోదయోగ్యత లక్షణాన్ని కలిగి ఉండటం, సాధారణంగా ఆమోదయోగ్యత లక్షణాన్ని కలిగి ఉండటం అనేది ఇక్కడ అనివార్యం, అత్యంత ఆవశ్యకమైనది. అంటే ఎందుకు? ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మన దేశంలో కూడా మనం దాదాపుగా ఈ ఉన్నటువంటి మరి సౌత్ ఇండియాలో ఒకటి కావచ్చు, నార్త్ ఇండియాలో ఒకటి కావచ్చు, లేదా ఉన్నటువంటి మొత్తం అన్ని రాష్ట్రాలలో, అన్ని కేంద్రపాలిత ప్రాంతాలలో కావచ్చు, ద్రవ్యం అన్నది సర్వాంగీకారం పొంది ఉండాలి. అట్లయితేనే దాని యొక్క ఉనికిని అది కాపాడుకోగలుగుతుంది. కాబట్టి వాయిదా చెల్లింపుల ప్రమాణంగా వర్తమాన కాలంలో, భవిష్యత్తు కాలంలో వాయిదా చెల్లింపుల ప్రమాణంగా కూడా ద్రవ్యం అన్నది చలామణిలో కొనసాగుతుంది, దాని యొక్క విలువని స్థిరంగా కాపాడుకోగలుగుతుంది. కాబట్టి ఇది కూడా అత్యంతమైనటువంటి కీలకమైనటువంటి ఒక విధిగానే పరిగణించవచ్చు. దీని ద్వారా ఏమవుతుందండి, మనం ఒక పరిశ్రమని నిర్మించుకోవాలి అంటే మనకి ఈరోజు బ్యాంకులు రుణ సదుపాయాన్ని కల్పించడం, వాయిదా చెల్లింపుల ప్రమాణంగా ద్రవ్యం యొక్క విధులు లేకపోయినట్లయితే వర్తమాన కాలంలో, భవిష్యత్తు కాలంలో ఎటువంటి చెల్లింపులు అన్నవి జరగడానికి సాధ్యం కాదు. కాబట్టి అంటే ఉత్పత్తి అన్నది ఎలా డిపెండ్ అవుతూ వచ్చిన మనీ మీద డిపెండ్ అవుతూ వచ్చింది అన్నది ఎంతటి ద్రవ్యం అన్నది ఎంత కీలకమైనటువంటి అంశంగా పరిగణించాలి అన్నది మనం ఇక్కడ చూడొచ్చు. ఎలా ఒక వ్యవస్థాపకుడు భూమిని, శ్రమని సమీకరించుకొని మూలధనం కోసం ఒక బ్యాంక్ వద్దకు వెళ్తాడు. మరి అక్కడ వాయిదా చెల్లింపులని ఆధారంగా తీసుకొని అక్కడ ఉన్నటువంటి బ్యాంకు అధికారులు అతని యొక్క లావాదేవీలను అన్నిటిని కూడా అంచనా వేసి అతనికి కావలసినటువంటి ఉత్పత్తి చేపట్టి, ఉద్యోగిత చేపట్టి అతను చేస్తాడా లేదా, అక్కడ సరైనటువంటి పరిసరాలు ఉన్నాయా, అది ఆమోదయోగ్యమైనదా కాదా, అన్ని విషయాలు కూడా వాళ్ళు ఆమోదం తెలిపి
అతనికి కావాల్సినటువంటి కొంత రుణాన్ని మంజూరు చేస్తారు. అంటే రుణాన్ని మంజూరు చేసేంత వరకు కూడా అతను ఉత్పత్తి చేయలేడు, అది సాధ్యం కాదు. మరి ఈ రుణాన్ని మంజూరు చేయడం అన్నది ఎట్లాంటిది అంటే భవిష్యత్తులో అతను చెల్లించగలుగుతాడు. అప్పుడు కూడా ద్రవ్యం యొక్క విలువ స్థిరంగా ఉంటుంది. దాని యొక్క ఉనికిని అది కలిగి ఉంటుంది. దాని యొక్క విలువను అది కలిగి ఉంటుంది. అప్పుడప్పుడు ద్రవ్య విలువలు పెరగడం గానీ, లేదా ప్రతిద్రవ్యుల పరిస్థితులు గానీ ఏర్పడుతూ ఉంటాయి. ఉదాహరణకు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి శ్రీలంక ఆర్థిక పరిస్థితి ఏమైంది అసలు? ఎలా ఉంది? అంటే ఒక పటిష్టమైనటువంటి ఒక ద్రవ్య వ్యవస్థ, ఒక ద్రవ్యపరమైనటువంటి వ్యవస్థ, ఒక కోశపరమైనటువంటి వ్యవస్థ అక్కడ లేకపోవడం మరి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం కావడానికి కారణంగా చెప్పొచ్చు. అంటే ఈ భవిష్యత్తు చెల్లింపుల ప్రమాణం అన్నది మరి ఇక్కడ వాయిదా చెల్లింపుల ప్రమాణం విధి నందున్న ప్రధానమైనటువంటి ఒక సమస్య కూడా మనం చూడవచ్చు. విలువ స్థిరంగా ఉండడం, మరి విలువ అప్పుడప్పుడు మార్పులు కలిగి ఉండడం. అంటే రుణదాతలు రుణగ్రహీతలు వేర్వేరుగా ప్రభావితం అవుతారు అప్పుడప్పుడు కొన్ని సందర్భాలలో. ద్రవ్యోల్బణ సమయంలో ధరలు పెరుగుదల వలన ద్రవ్య విలువ తగ్గుతుండడం అదే కారణం. అంతేకాకుండా రుణదాతలు తిరిగి పొందడానికి గతంలో కంటే తక్కువ కొనుగోలు శక్తి కలిగినటువంటి ద్రవ్యాన్ని పొందడం, అప్పుడు కొంత నష్టపోవడం కూడా చూస్తూ ఉంటాం. కానీ రుణగ్రహీతలు ఈ కారణంగా పైన లాభం పొందుతూనే ఉంటారు. కానీ ఇది అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మాత్రమే సాధ్యమవుతుంది. ఇది ఎప్పుడు సాధ్యం కాదు. ఎందుకంటే ఏ ఆర్థిక వ్యవస్థ అయినా కూడా దాదాపుగా అప్ అండ్ డౌన్ స్టేజ్కి చేరుకుంటుంది. ఎందుకు? కాలక్రమేణలో ఈ వ్యాపార చక్రాలు అనేటువంటివి ఉంటాయి. ఇది ఆర్థిక మాంద్య దశ, సౌభాగ్య దశగా చేరుకోవడం, మళ్ళీ అదే ఆర్థిక వ్యవస్థ తిరిగి మళ్ళీ ఆర్థిక మాంద్యం దిశని కూడా రీచ్ కావడం, చేరుకోవడం. అంటే ఎప్పుడైతే సంపూర్ణ ఉద్యోగిక స్థాయికి చేరుకుంటుందో మళ్ళీ తిరిగి ఆర్థిక వ్యవస్థ అది ఏదో ఒక సమయంలో మళ్ళీ తిరిగి ఆర్థిక మాంద్యం దశగా కూడా రూపాంతరం చెందుతూ ఉంటుంది అని చాలా మంది ఆర్థిక శాస్త్రవేత్తలు, ఇంక్లూడింగ్ కీన్స్ కూడా వ్యాఖ్యానించడం మనం చూసాం, చదివాం. కానీ ఒక పటిష్టవంతమైనటువంటి ఒక ద్రవ్య వ్యవస్థ, మరి కోశ వ్యవస్థ, ద్రవ్య వ్యవస్థ కనుక పటిష్టవంతంగా మనం అమలు చేసుకుంటూ పోయినట్లయితే మనం అటువంటి పరిణామాలని మనం రాకుండా కూడా దేశాన్ని, ఆర్థిక వ్యవస్థని మనం భద్రంగా కాపాడుకోవచ్చు అన్నది కూడా ఇప్పుడు మనం మనలాంటి ఆర్థిక వ్యవస్థని చూస్తూ మనం అవగాహన చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మరి ఇందులో భాగం. ఆ తర్వాత విలువ నిక్షేపం, స్టోర్ ఆఫ్ వాల్యూ. ఎందుకు ఇక్కడ విలువ నిక్షేపం అనేటువంటి అంశాన్ని మనం క్లియర్గా చూడడం జరుగుతుంది అంటే, చూడండి, పూర్వం రోజుల్లో ద్రవ్యం లేనప్పుడు వాళ్ళు ధాన్యాన్ని మాత్రమే భద్రపరిచేవారు. అంటే ధాన్యం, వాళ్ళు ఉత్పత్తి చేసినటువంటి ధాన్యాన్ని భద్రపరిచేవారు. అంటే అలా వాళ్ళు ఉత్పత్తి చేసినటువంటి ధాన్యాన్ని భద్రపరచడం వలన ఏం జరిగేది? కొద్ది రోజులు అది మన్నికగా ఉండేది. కొద్ది రోజులు మన్నిక ఉన్న తర్వాత ర్యాట్స్, ఎలుకలు కావచ్చు, లేదా ఎక్కువగా డస్ట్ పట్టిపోవడం, దుమ్ముతోటి ధూళితోటి గురి కావడం కావచ్చు, ఇతరత్ర ఏదైనా బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, లేదా ఇతరత్ర ఏదైనా పురుగు కావచ్చు, అటువంటివి కూడా వాటిని పాడు చేయడం. ముఖ్యంగా ఎలుకలు ఎక్కువగా కూడా ఆహారంగా దాన్ని స్వీకరిస్తాయి, మనం దాచుకున్నటువంటి ధాన్యాన్ని. కాబట్టి అవి పెద్ద మొత్తంలో కూడా ఈ మనం నిల్వ చేసినటువంటి ధాన్యాన్ని అవి పాడు చేయడం కావచ్చు, వృధా చేయడం కావచ్చు, తినేయడం కావచ్చు. అంటే ఇటువంటి అంశాలు మనం పూర్వకాలంలో, మనం వాటర్ సిస్టంలో పూర్వకాలంలో మనం చూసాం. కాబట్టి ఏ వస్తువులనైతే మరి ఇక్కడ మనం నిల్వ చేయగలమో, ఏ వస్తువులనైతే నిల్వ చేయలేమో అనేటువంటి అంశాన్ని మనం పరిగణలోకి తీసుకొని మరి విలువల నిక్షేపం లేదా విలువల స్టోర్ ఆఫ్ వాల్యూని మనం తీసుకుంటాం. ఈరోజు మరి ద్రవ్యం వినిమయమాన్యంగా వ్యవహరించడం వలన, వినిమయ విలువ కలిగి ఉన్నందువలన ద్రవ్యమును విలువ నిక్షేప సాక్షణంగా కలిగి చూస్తున్నాం. అందువలన ద్రవ్యాన్ని దాని విలువ కోల్పోకుండా నిల్వ చేసుకునే లక్షణాన్ని మరి భవిష్యత్తు కాలంలో కూడా అవసరమైన వస్తువులకు కొనుగోలు చేసుకునే విధంగా దాన్ని మనం భద్రపరచుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే భవిష్యత్తు అవసరాల కోసం
భవిష్యత్ అవసరాల కోసం ముఖ్యంగా మనం ఇప్పుడు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో చూస్తూ ఉంటాం. ఏంటి అంటే ముఖ్యంగా అమ్మాయిల వారి వారి ఇంటి వారి యొక్క పరిస్థితులను బట్టి అమ్మాయిల వివాహాల కోసం, పెళ్ళిళ్ళ కోసం, ముఖ్యంగా అబ్బాయిలకైతే వాళ్ళ యొక్క ఉన్నత చదువుల కోసం వాళ్ళు కొంత ద్రవ్యాన్ని వాళ్ళు నిల్వ చేస్తూ ఉంటారు. కానీ దాని స్థానంలో మరి ముడి పదార్థాలు కావచ్చు, ఆహార ధాన్యాలు కావచ్చు, వాళ్ళు పండించినటువంటి ఉత్పత్తి కావచ్చు, వాటిని నిల్వ చేయడం సాధ్యం కాదు. ఒకవేళ అట్లా మనం ఉత్పత్తిని నిల్వ చేసినట్లయితే అది దాని యొక్క మన్నికను కోల్పోతుంది, దాని యొక్క క్వాలిటీ కోల్పోతుంది, నాణ్యత కోల్పోతుంది, మన్నిక కోల్పోతుంది. అది తిరిగి ఎందుకు పనికిరానటువంటి పరికరంగా కూడా మనం చూడవచ్చు. కాబట్టి అదే ద్రవ్యాన్ని మాత్రం మనం దాచుకుంటే అది ఇప్పటికీ కూడా దాని యొక్క మన్నిక, దాని యొక్క లక్షణం, దాని యొక్క విలువని కలిగి ఉంటుంది. అందుకే మరి స్టోర్ ఆఫ్ వాల్యూ కూడా ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి లక్షణంగా మనం ఇందులో వ్యాఖ్యానించుకోవచ్చు. ఆ తర్వాత విలువల బదిలీ, ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ పర్చేసింగ్ పవర్ అంటారు. విలువల బదిలీ అంటే విలువలని బదిలీ చేయడం. అంటే ఎలా మరి? ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి, ఒక సంస్థ నుండి మరొక సంస్థకి, ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి, ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి, ఒక దేశం నుండి మరొక దేశానికి ద్రవ్యాన్ని బదిలీ చేయడానికి సాధ్యం అవుతుంది. కానీ ఇది పూర్వం సాధ్యపడేది కాదు. ఈరోజు ఇంతటి ఆర్థిక పురోభివృద్ధి సాధ్యం కావడానికి కారణం ద్రవ్యం యొక్క సృష్టి అని చెప్పుకున్నాం. ఇది అత్యంత మానవుడు చేత కల్పించబడినటువంటి అత్యంత ఆధునికమైనటువంటి సాధనం, అత్యంత విలువైనటువంటి సాధనంగా మనం పరిగణించవచ్చు. అంటే వినిమయ రంగంలో వృద్ధి లేదా విస్తరణ, ఆర్థికాభివృద్ధి అంశాలలో, వాటి పెరుగుదలలో మరి ప్రస్తుతం వస్తువు వినిమయం చాలా దూర ప్రాంతాలకు విస్తరించడం వలన మరి కొనుగోలు శక్తిని ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి మనం బదిలీ చేయడం జరుగుతుంది. ఒక దేశం నుండి మరొక దేశానికి, ఒక రాష్ట్రం నుండి మరొక దేశానికి, ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి దాని యొక్క విలువను బదిలీ చేస్తూ వస్తున్నాం. అలా బదిలీ చేయడం వలన మరి మనం అంటే ఎక్కడ ఎటువంటి మనకి సమస్యలు లేకుండా ద్రవ్యం ఈ బదిలీ చేసేటువంటి క్రమంలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా మనకు ద్రవ్యం అన్నది దాని యొక్క విధిని నిర్వర్తిస్తూ వస్తుంది. కాబట్టి ద్రవ్యం యొక్క సెకండరీ విధులలో ఏంటి, విలువల నిక్షేపం కావచ్చు లేదా విలువల బదిలీ కావచ్చు, అత్యంత కీలకమైనటువంటి అంశంగా మనం చూడవచ్చు. ఇవి రెండు కూడా కులమానం, ద్వితీయ విధులలో మరి విలువల నిక్షేపం, తర్వాత విలువల బదిలీ, ఇవి రెండు అయితే అక్కడనైతే ప్రాథమిక విధులలో ఆ రెండు విధులైతే ఎంత ప్రాధాన్యత కలిగినాయో ఈ రెండు విధులు కూడా ద్వితీయ విధులలో అంతే ప్రాధాన్యతను కలిగి ఉన్నటువంటి. అంతేకాకుండా అనుషాంగిక విధులుగా చెప్పుకుంటాం. అనుషాంగిక విధులలో ద్రవ్య రూపం అంటే ధరల విధానానికి ఆధారం ఏమైనా ఉందా అసలు? అంటే ధరల విధానం అంటే మార్కెటింగ్ వ్యవస్థలలో ధరల విధానం అనేది ప్రధానమైనది. ఇక్కడ మార్కెటింగ్ వ్యవస్థలలో ధరల విధానం అనేది అత్యంత కీలకమైనది. ధరలు అనగా ద్రవ్య రూపంలో వివరించబడి, అంటే ఒక వస్తువు యొక్క విలువని ద్రవ్య రూపంలో చెప్పడం. ధరలు అంటే ఏంటి? ఒక ద్రవ్యం యొక్క వస్తువు యొక్క విలువని ద్రవ్య రూపంలో చెప్పగలిగినట్లయితే దాన్ని ధర అంటారు. ఈ మార్కెటింగ్లో ఈ ధరల వ్యవస్థ అనేది అత్యంత కీలకమైనది. కాబట్టి ఇక్కడ సాంప్రదాయిక ఆర్థికవేత్తల ప్రకారంగా మరి ద్రవ్యం సాధారణ ధరల స్థాయిని నిర్ణయం చేస్తుంది. కానీ అది ఆధునిక ఆర్థికవేత్తల ప్రకారంగా మరి ద్రవ్యం ధరలకు ఆధారభూతమైనది అత్యంత కీలకమైనటువంటిది చెప్పవచ్చు, మనం భావించవచ్చు. అంతేకాకుండా జాతీయ ఆదాయ పంపిణీ అంటే ఆధునిక ఆర్థిక వ్యవస్థలలో కూడా, అంటే మనం సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతాన్ని చెప్పుకున్నప్పుడు ప్రభుత్వం యొక్క విధులు ఏ విధంగా ఉండాలి, ఎంతవరకు ఉన్నవి షటరీస్ మనం అక్కడ డిస్కస్ చేసుకున్నాం. లెజా ఫెయిర్ అని డిస్కస్ చేసుకున్నాం. అంటే జోక్యం చేసుకోకు అని అర్థాన్ని ఇచ్చేటువంటి లెజా ఫెయిర్ అనేటువంటిది అక్కడ సాంప్రదాయక ఆర్థిక శాస్త్రవేత్తలు రూపొందించినటువంటి అంశం.
అంటే ప్రభుత్వం, ప్రభుత్వ కార్యకలాపాలు దేశ రక్షణ, శాంతి భద్రతలకు అంటే ఇంటర్నల్ సెక్యూరిటీ, ఎక్స్టర్నల్ సెక్యూరిటీ, దేశ భద్రతకు సంబంధించినటువంటిది విధులను మాత్రమే నిర్వర్తించేవి. మిగిలినటువంటి అన్ని అంశాలు కూడా ఇక్కడ ప్రైవేటు వ్యక్తులు, ప్రైవేటు యాజమాన్యం, ప్రైవేటు రంగం చేత నడపబడింది. కానీ ఆధునిక ఆర్థిక శాస్త్రవేత్తలు, ఆధునిక ఆర్థిక వ్యవస్థల లోపల కాలక్రమేణా ప్రభుత్వాల యొక్క విధి, ప్రభుత్వాల యొక్క ఫంక్షన్స్, భద్రతల యొక్క విధులు ఇక విస్తృతమవుతూ వచ్చినాయి. ఇప్పటికీ కూడా మనం చూస్తుంటాం జాతీయ ఆదాయ పంపిణీ అనేది ఈ విధంగా జరగాలి. ఇప్పటికీ కూడా ఆర్థిక నిపుణులు ఆర్థిక వ్యవస్థలలో ఉన్నటువంటి పేదరికం, నిరుద్యోగం, అసమానతలు, ప్రాంతీయ అసమానతలు, ఆదాయ అసమానతలు, వీటన్నిటికీ అసలు కారణాలు ఏంటిది అంటే జాతీయ ఆదాయం పునః పంపిణీ జరగాలి అంటారు. జాతీయ ఆదాయం అనేది సమపంపిణీ జరగాలి అంటారు. అంటే ఈ సమపంపిణీ జరగడం వస్తు వినిమయ పద్ధతిలో జాతీయ ఆదాయ పంపిణీగా క్లిష్టంగా మరి సులభతరం కావడం. ఈ రెండు అంశాల ఆధారంగా మరి ఆధునిక ఆర్థిక వ్యవస్థల లోపల జాతీయ ఆదాయ పంపిణీ అన్నది అత్యంత కీలకమైనటువంటి అంశంగా మారింది. కాబట్టి మరి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు, అభివృద్ధి చెందినటువంటి దేశాలన్నీ కూడా మరి జాతీయ ఆదాయ పంపిణీకి ఒక ద్రవ్యాన్ని కీలకమైనటువంటి అంశంగా మారుస్తుంది. మనం నగదు రూపంలో కావచ్చు, వస్తు రూపంలో కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి బేసిక్ నీడ్స్ ప్రొవైడ్ చేయడంలో కావచ్చు, ఏదైనా కూడా వాళ్ళకి ప్రత్యక్షంగా వాళ్ళకు చేర్చడానికి వాళ్ళు తీసుకునేటువంటి చర్య జాతీయ ఆదాయ పంపిణీలో ఒక భాగం. ఆ తర్వాత ఉపాంత ప్రయోజనం మరియు ఉపాంత ఉత్పాదకతలో సామాన్యీకరణ. అంటే ఇక్కడ ఉపాంత ఉత్పాదకతలు అంటే ఎందుకోసం ఇక్కడ ఉపాంత ఉత్పాదకతను వాడుతున్నాం? అసలు ఉపాంత ఉత్పాదకత ఏంటంటే ఒక వస్తువు, కారకం, దాని యొక్క అదనంగా చేకూరినటువంటి దాని యొక్క ప్రయోజనానికి దానికి చెల్లించేటువంటి ధర సమానంగా ఉండడం, ఆ వస్తువు యొక్క విలువకి దానికి చెల్లించేటువంటి ధర సమానంగా ఉండటం. అంటే సాధారణంగా వినియోగదారులకు, ఇటు ఉత్పత్తిదారులకు అత్యధిక సంతృప్తిని చేకూర్చేటువంటి ద్రవ్యం మరి దాని యొక్క మార్కెట్లో లభించేటువంటి ఏ వస్తువునైనా కొనుగోలు చేస్తుంది, అమ్మకాలు చేస్తుంది. తన వద్ద ఉన్నటువంటి పరిమితమైన ఆదాయం లేదా ద్రవ్యంతో గరిష్ట సంతృప్తి కలిగే విధంగా వస్తువులను ఎన్నుకోవటం కానీ, అమ్మకం, కొనుగోలు చేయటం కానీ జరుగుతుంది. దాంట్లో భాగంగానే మరి ఇక్కడ మనం ఉపాంత ఉత్పాదకతను ద్రవ్య రూపంలో కూడా లెక్కింపు చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ వాటి యొక్క విలువలకి మనం చెల్లించేటువంటి ధరలు సమానంగా ఉండడం సాధ్యమవుతుంది. తద్వారా ఒక ఆర్థిక పురోభివృద్ధికి, పటిష్టమైనటువంటి ఆర్థిక వ్యవస్థకి ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా సాధారణంగా మారుతుంది. ఇక పరపతి విధానానికి కూడా ఇది ఒక ఆధారం. ఆ తర్వాత ద్రవ్యం, మూలధనం ఉత్పత్తి, ఉత్పాదకతను ఇది పెంపొందిస్తుంది. ఇక ఇతర విధులలో సాధారణంగా ద్రవ్యం తిరిగి చెల్లించే శక్తిని కొనసాగించడానికి దోహదం చేయడం. అంటే ద్రవ్యం తిరిగి చెల్లించడం, మనం అక్కడ భవిష్యత్తు చెల్లింపుల ప్రమాణంగా కొనసాగుతుంది ద్రవ్యం అన్నాం. అది ఇక్కడ ఇతర విధులలో ద్రవ్యం తిరిగి చెల్లించేటువంటి శక్తిగా కలిగి ఉండడం, కొనసాగించడానికి. ద్రవ్యం సాధారణ కొనుగోలు శక్తిగా ఒక ప్రతినిధిగా ఉండటం, సాధారణ కొనుగోలు శక్తికి ఒక ప్రతినిధిగా ఉండటం ద్రవ్యానికి సాధ్యం అవుతుంది. అలా మరి ఏ వినియోగానికైనా, ఏ ద్రవ్య రూపంలోనైనా చెప్పడానికి, కొనుగోలు చేయడానికి, అమ్మకం చేయడానికి ద్రవ్యం అత్యంత లక్షణ కారణంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక వ్యక్తి గృహ నిర్మాణంలో కావచ్చు, లేదా మొత్తం ద్రవ్యాన్ని తన ఆరోగ్యం నిమిత్తం, వైద్యం ఖర్చుల కోసం, ఇతరత్ర ఖర్చుల కోసం కావచ్చు, పొదుపు చేసినటువంటి వ్యక్తి యొక్క లక్ష్యాలు మారినటువంటి అతని యొక్క ఎలాంటి ఇబ్బందులు లేకుండా అతనికి మరి కొనుగోలు శక్తి అనేది కలిగి ఉండడం, కొనుగోలు శక్తిని కల్పించడం. తద్వారా మరి ద్రవ్యం సాధారణ కొనుగోలు శక్తికి ఒక ప్రతినిధిగా ఉంటుంది అనవచ్చు. ద్రవ్యం మూలధనానికి ద్రవ్యత్వాన్ని కల్పిస్తుంది. ఇంకా ద్రవ్యం ద్రవ్యత్వానికి ద్రవ్యత్వాన్ని కల్పిస్తుంది. మూలధనానికి ద్రవ్యత్వాన్ని కల్పిస్తుంది. మూలధనానికి ద్రవ్యత్వం కల్పిస్తే అది ద్రవ్యంగా చలామణి అవుతుంది.
అంటే మూలధనం అనేక రూపాలలో ఉంటుంది. ద్రవ్య రూపంలో ఉన్న మూలధనం అధిక ద్రవ్యత్వాన్ని కలిగి ఉంటాడు. ద్రవ్యత్వం అంటే విత్త సంబంధమైనటువంటి ఆస్తులను సులభంగా జాప్యం లేకుండా వినిమయ మాధ్యమంలోకి మార్చుకోగలిగేటువంటి సౌలభ్యత కలిగి ఉండటం. ఈ అన్ని అంశాల ఆధారంగా కీన్స్ ఇక్కడ ఏమంటాడంటే ఆదాయ ఉద్దేశం, మరి ఆదాయ ఉద్దేశం కూడా కలిగి ఉండటం, అంటే ఇక్కడ లాభాపేక్ష కూడా కలిగి ఉండటం, వ్యాపార వ్యవహారాల యొక్క ముఖ్య ఉద్దేశం, ఆ తర్వాత ముందు జాగ్రత్త కోసం, భవిష్యత్ అవసరాల కోసం, చట్ట వ్యాపారమైనటువంటి అంశాల కోసం, వాటి యొక్క ఉద్దేశం కోసం, మరి ద్రవ్యం అది దాని యొక్క విధులను నిర్వర్తిస్తూ వస్తుంది. మనం చెప్పుకున్నట్టుగా ముందు జాగ్రత్త కోసం, భవిష్యత్ అవసరాల కోసం. ఇందాక ఒక మాట చెప్పుకున్నాం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కానీ లేదా పట్టణ ఆర్థిక వ్యవస్థలలో కానీ మనం చూసేటువంటి అంశం ఏంటంటే అన్ని కుటుంబాలలో ముఖ్యంగా సాధారణంగా మనం చూసేటువంటి ఒక అంశం ఏంటి అంటే అమ్మాయిల యొక్క వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క కూతుళ్ళ యొక్క పెళ్ళిళ్ళ కోసం, అబ్బాయిలైతే అబ్బాయిల యొక్క చదువు కోసం, ఉన్నత చదువుల కోసం, ఇతరత్ర అవసరాల కోసం మరి ద్రవ్యత్వాన్ని కలిగి ఉండటం. ఆ విధంగా అన్ని ఆర్థిక కార్యకలాపాలను, అన్ని మరి ఉత్పాదక వస్తువులు కావచ్చు, ఉత్పత్తి కారకాలు కావచ్చు, అన్ని రకాలైనటువంటి వస్తువులు కావచ్చు, వాటి విలువలని ద్రవ్య రూపంలో చెప్పడం సాధ్యం అయ్యే విధంగా ద్రవ్యం చలామణిలోకి రావడం, దాని యొక్క విధులను నిర్వర్తించడం, అటు వినిమయ సాధనంగా, వినిమయ మాంద్యంగా, విలువల కులమానంగా, విలువల నిధిగా, నిక్షేపంగా, విలువల మార్పిడి సాధనంగా, మూలధన చెల్లింపుల సాధనంగా, భవిష్యత్తు చెల్లింపుల సాధనంగా ద్రవ్యం దాని యొక్క విధులను నిర్వర్తిస్తూ వస్తుంది. ఈరోజు ఇంతటి పురోగతిని ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సాధించింది అంటే మానవుడు సృష్టించబడినటువంటి ఈ ద్రవ్యము, ఈ ద్రవ్య సాధనమే ఈరోజు ఉన్నటువంటి అత్యంత పురోగతి దీనికి. అంటే ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే ద్రవ్యమే. ఈరోజు ఉన్నటువంటి ప్రపంచ దేశాల, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధికి సాధనం, ముఖ్యమైన కీలకమైనటువంటి అంశం, కీలకమైనటువంటి ఒక కారకం ద్రవ్యమే. ద్రవ్యం చలామణిలోకి రాకపోయినట్లయితే ఈరోజు ఇంతటి ఆర్థిక అభివృద్ధిని, ఇంతటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థని, ఇంతటి ఆధునిక ఆర్థిక వ్యవస్థని, ఇంత అనంతమైనటువంటి కార్యకలాపాలని, ఆర్థిక కార్యకలాపాలని మనం చూసి ఉండేవాళ్ళం కాదు. అందుకే ద్రవ్యాన్ని, కరెన్సీకి దైవత్వాన్ని మనం చూస్తూ ఉంటాం. కరెన్సీలో మరి దైవత్వాన్ని చూస్తూ ఉంటాం. అందుకే మనం ఒక మాట చెప్పుకున్నాం, ఏంటది? ఒక పేపర్ కానీ, ఒక వేరే ఇతరత్ర కాగితం కానీ కింద పడింది అనుకోండి, సాధారణంగా ఆ పేపర్ని, ఆ కాగితాన్ని తీసి యథాస్థానంలో పెట్టేస్తాం. కానీ అదే ఒక కరెన్సీ, అది 1 రూపీ కావచ్చు, లేదా 100 రూపీస్ కావచ్చు, లేదా 5,000 1,000 కావచ్చు, 500 కావచ్చు, 2,000 కావచ్చు, అది కింద పడ్డప్పుడు మనం తీసి ఏం చేస్తుంటాం? దాన్ని కళ్ళకు అద్దుకుంటూ ఉంటాం. దానికి దైవత్వంగా దానిలో దైవత్వాన్ని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థల యొక్క పురోభివృద్ధికి ద్రవ్యం యొక్క సృష్టినే కారణం. ఈ ద్రవ్యం అనేది మానవుడి చేత సృష్టించబడినటువంటి ఒక సాధనం. నెక్స్ట్ అంశం మళ్ళీ తిరిగి నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకుందాం. నమస్కారం.